ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. జూమ్ కు విచ్చేసిన మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 274వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనకు అక్టోబర్ నెల మొదటి రోజు డే 1 క్లాసు. ఈరోజు మనకు మొదట స్వాధ్యాయంలో భాగంగా మనకు భారతి మేడం గారు క్లాస్ కు రావడం జరిగిందండి. మేడం గారు 2018 అక్టోబర్ 30న మెడిటేషన్ లోకి రావడం జరిగింది. అలాగే మేడం గారు తిప్పారెడ్డిపల్లెలో ఉంటారు, నాగర్ కర్నూలు డిస్టిక్ లో ఉంటారు. మేడం గారు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది దిండి అనే ఊర్లో. చక్కగా అంటే ఇప్పుడు ఈ లేట్ గా రావడమా ముందుగా రావడమా అనేది కాదు, మెడిటేషన్ లోకి ముందు జన్మల్లోనే మనకు సాధన అనేది అలవాటై ఉంటే అది ఈ జన్మలో మనకు కొనసాగుతుంది అనేదానికి ఉదాహరణనే మేడం యొక్క లైఫ్ అన్నమాట. తను వచ్చి సాధన చేయడము, అలాగే ఎన్నో అద్భుతాలు తను అన్ని చూసుకోవడం, విజన్స్, అలాగే ముందునే అన్ని చూసేసుకోవడము అనేది ఉంటుంది కదండి. అలాంటి ప్రక్రియ మేడం గారి లైఫ్ లో జరిగిందనమాట. ఎన్నో అద్భుతాలు చక్కగా మహావతార్ బాబాజీ గారే రావడము, మాట్లాడడము, అలా తనకు సబ్జెక్ట్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుందండి అలా మెడిటేషన్ లో. గ్రేట్ పర్సన్ మేడం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి భారతి మేడం గారు మన క్లాస్ కు రావడం మన అదృష్టంగా భావిస్తూ అందరం కూడా గట్టిగా క్లాస్ చెప్తూ మేడం గారికి వెల్కమ్ చెప్దాము. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. ఎస్ మేడం. ఎస్ మేడం, అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, నమస్తే మేడం. వాయిస్ ఓకేనా మేడం? ఎస్ మేడం. ఓకే. ఎస్ మేడం. ఈరోజు మేడం గారు మనకు ఓంకారం గురించి చెప్పబోతున్నారండి. ఓంకారం యొక్క అంతరార్థము అనేది అది కూడా మేడం గారికి విజన్ అలా సబ్జెక్ట్ రావడం జరిగిందనమాట. ఆ సబ్జెక్ట్ నేను తీసుకుంటాను, చెప్తాను, అందరికీ దాని గురించి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఆ సబ్జెక్టే తీసుకుంటాను అన్నారు. ఓకే మేడం అన్నాను. ఓంకారం అనే ఓంకారం యొక్క అంతరార్థం ఏంటి దాని గురించి తెలుసుకున్నాము అనేసి, అంటే మనకు సృష్టి మొదలయ్యిండేదే ఓంకారంతో ఉంటారు కదా, కాబట్టి ఆ ఓంకారం యొక్క అంతరార్థం ఏంటో తెలుసుకుందాం మేడం గారి ద్వారా. వెల్కమ్ టు ద సెషన్ మేడం, స్టార్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ముందుగా శ్వాస అనేటువంటి బ్రహ్మ విద్యను బ్రహ్మాండ లోకానికి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మం మేడం స్ట్రక్ అయినట్టుంది, వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ చేసుకోండి. మీకు పోస్ట్ ఇచ్చాను మేడం, అవ్వట్లేదా? కోపోస్ట్ ఇచ్చాను, ఇప్పుడు చూడండి. ఓకే అండి. మొట్టమొదటిగానే స్మాల్ డిస్టర్బెన్స్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. మరొకసారి దేవాది దేవులు ఆది చైతన్య శక్తి స్వరూపులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, అలాగే గురుపత్ని అమ్మ స్వర్ణమాల పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ జూమ్ సెషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఆత్మస్వరూపుల
హోస్ట్లకి, కో హోస్ట్లకి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఆత్మస్వరూపికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సెషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఎస్పెషల్గా నాకు ఈ టీంలోకి ఈ జూమ్ మహావతార్ బాబాజీ జూమ్ సెషన్లోకి ఆహ్వానించినటువంటి లలిత మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. నా ఇంట్రడక్షన్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. నా ఇంట్రడక్షన్ నేను సెల్ఫ్గా స్వధర్మంగా భావిస్తున్న ఇంట్రడక్షన్ కాస్త నేను చెప్పుకుంటాను మాస్టర్స్. ఏంటంటే, నా పేరు భారతి, మాది గ్రామ పంచాయతీ వచ్చేసి తిప్పారెడ్డిపల్లి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. వ్యవహార రీత్యా నేను చిన్న స్కూల్ మేనేజ్ చేస్తా ఉన్నాను, అది డిండి మండల్లో. మా సార్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు. మాకు ఒక పాప, ఒక బాబు. బాబు హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. పాప ఎంబీబీఎస్ మెడిసిన్ కంప్లీట్ చేసి పీజీ ఎంట్రన్స్ కూడా రాశారు. నెక్స్ట్ పీజీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నా స్వపరిచయం మాస్టర్స్. నేను మెడిటేషన్లోకి 2018 అక్టోబర్లో రావడం జరిగింది. మామూలుగా మెడిటేషన్లోకి రావడం కోసము మా మాస్టర్స్ అంతా కూడా రకరకాల సమస్యలు ఫేస్ చేస్తూ తాము ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్లియర్ చేసుకోవడం కోసం మాత్రమే ధ్యానంలోకి ప్రవేశించడం జరుగుతుంది మాస్టర్స్. కానీ నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. నాకు నేనుగా ప్రకృతి నాకు ఎలాంటి సమస్య లేకుండా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రకృతి మాతకి, యూనివర్సల్ కోర్ కమిటీ మెంబర్స్ కి, హాస్టల్ మాస్టర్స్ కి, శ్రీ 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 మహావతార్ బాబాజీ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్. ఎందుకంటే రకరకాల సమస్యలతో ధ్యానంలోకి రావడం జరుగుతుంది. నాకు ఎలాంటి సమస్యలు లేకుండానే నేను ఈ ధ్యానంలోకి ప్రవేశించడానికి ప్రధాన కారణం ఏంటి మాస్టర్స్ అంటే, నేను ఈ ధ్యానానికంటే ముందు 2018 బిఫోర్ ఒక బొగ్గు, నా లైఫ్ ఒక బొగ్గు. ఆఫ్టర్ 2018 నా లైఫ్ ఒక వజ్రం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మాస్టర్స్. వజ్రంగా ఒక బొగ్గు వజ్రంగా ఏ రకంగా మారింది అనడానికి నేను శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని గడించడం జరిగింది మాస్టర్స్. ఏంటంటే, నేను ఈ మెడిటేషన్ లో కంటే ముందు భక్తి మార్గంలో ఉన్నాను. భక్తి మార్గంలో ఉన్నప్పటికీ నేను ఎలాంటి ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, భారతం కానీ, మహాభారతం ఇలాంటివన్నీ నాకు ఏవి పరిచయం లేదు మాస్టర్స్. నేను ఒక వెంకటేశ్వర స్వామి యొక్క భక్తురాలిని. కేవలం గోవింద నామాలు మాత్రమే చదువుతూ భక్తి మార్గంలో ప్రయాణం చేసినటువంటి నాకు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా నాకు మొదటగా అనిపించేది ఏంటంటే, టెంపుల్లోకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళాలి, గర్భగుడిలోకి వెళ్ళాలి, గర్భగుడిలో స్టే చేయాలి, గర్భగుడిలో స్టే చేస్తేనే అసలు ఏంటి అనేది తెలుసుకోగలుగుతాను. అందరూ మామూలుగా భౌతికంగా బయట ఉండి విగ్రహాన్ని చూసి దండం పెట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. కానీ నాకు అలా అనిపించేది కాదు మాస్టర్స్. నేను గర్భగుడిలోకి వెళ్ళాలి, గర్భగుడిలోకి వెళ్ళాలి, గర్భగుడిలో స్టే చేస్తే తప్ప నా గురించి నేను తెలుసుకోలేను అనేటువంటి తపన మెడిటేషన్ కంటే బిఫోర్ ఉంది మాస్టర్స్ నాకు. అక్కడ గర్భగుడిలోకి వెళ్ళాలి, గర్భగుడిలో ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహంతో పాటు నేను స్టే చేసినప్పుడే నా గురించి నాకు పూర్తి అవగాహన వస్తుంది అన్నటువంటి ఆలోచన ఉండేది మాస్టర్స్. ఆ ఆలోచన యొక్క ప్రభావమో ఏంటో తెలియదు, కానీ అనుకోకుండా నాకు 2018లో మెడిటేషన్ పరిచయం కావడం, పరిచయం అయిన తర్వాత అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం. ఈ యొక్క దేహమే దేవాలయము, దేవాలయంలో జీవించేటువంటి జీవుడే దేవుడు అనేటువంటి సత్యం నేను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను మాస్టర్స్. నేను పొందినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం. రకరకాల సమస్యల కోసం ధ్యానం చేస్తుంటారు. నేను సమస్యల కోసం ధ్యానంలోకి రాలేదు మాస్టర్స్. ఆ గర్భగుడిలోకి ఎందుకు వెళ్ళాలి అనిపించింది, అది నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. గర్భగుడి అంటే ఈ యొక్క దేహం లోతుల్లోకి వెళ్తే తప్ప నీ గురించి నీకు తెలియదు అనేటువంటి సందేశాన్ని నాకు ఆ యొక్క మూల చైతన్య శక్తి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క
అద్భుతమైనటువంటి ఆత్మశక్తితో అనుసంధానమైనప్పుడు ధ్యానంలోకి రాకముందే చెప్పకనే నాకు ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని నా వశం చేయడం కోసము వెంకటేశ్వర స్వామి గారే నాకు ఈ యొక్క ధ్యాన మార్గాన్ని పరిచయం చేయడం జరిగింది మాస్టర్స్. అలా నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పొందినటువంటి మామూలుగా మేడం ఏం చెప్పారు అంటే ఎవ్రీ సాటర్డే అనుభవాలను షేర్ చేసుకోవడం ఉంటుంది మేడం అని చెప్పారు. నేను సపరేట్గా ఎందుకు ఈ ఓంకారం అనేటువంటి రూపం యొక్క మామూలుగా ఓంకారం అనగానే సృష్టి యొక్క ఈ సృష్టి రహస్యం, సృష్టి ఉద్భవించిందే ఓంకారంలోంచి, ఓంకారం అనేటువంటి శబ్దంలోంచి సృష్టి ఉద్భవించడం జరిగింది అని చెప్పేసి మామూలుగా భౌతికంగా చెప్పుకుంటూ ఉంటారు. అంతటి అద్భుతమైన జ్ఞానం నాకు ఏమాత్రం లేకపోయినప్పటికీ కేవలం శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా నేను పొందినటువంటి నాలో ఉన్నటువంటి సరికాని భావాలు, సరికాని ఆలోచనలు, సరికాని అన్ని కూడా అన్నింటిని క్లియర్ చేసుకొని అద్భుతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నాను. ఈ అద్భుతమైన జీవితం, నేను గడిపేటువంటి అద్భుతమైన జీవితాన్ని కూడా అందరికీ పంచాలి, అందరికీ చెప్పాలి, ఈ ఆనందకరమైనటువంటి జీవితాన్ని అందరూ జీవించగలగాలి అనేటువంటి తపనతో అందరికీ చెప్పాలి అనేటువంటి తపనతో ఉన్నాను మాస్టర్స్. అలా ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ఈ తపన ఎంత దాకా వెళ్ళిపోయింది అంటే, నేను సాధనలో కూర్చుంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 6 గంటలు, ఏకంగా 24 గంటలు కూడా సాధన చేసినటువంటి రోజులు ఉన్నాయి మాస్టర్స్. అలా నా కోసం నేను తెలుసుకునేటువంటి ప్రయత్నంలో నాతో నేను అనుసంధానం అవుతుంది. నేను ఇక్కడ నా కోసం నేను తెలుసుకోవడం అంటే ఈ శ్వాస, జీవుడు ఎక్కడో లేడు, మన అంతరంగంలోనే ఉన్నాడు. ఈ ధ్యానాన్ని పంచాలి అనే తపన ఉన్నప్పుడు నేను ఈ ధ్యానం పంచడం కోసం ప్రతి ఒక్కరికి చెప్పాలి అనే తపనతో వెళ్తున్నటువంటి సందర్భంలో నాకు నా లోతుల్లోంచి వచ్చినటువంటి టాపికే ఓంకారం మాస్టర్స్. అంటే అందరికీ చెప్పాలి అన్నటువంటి తపన ఉంది. కానీ మనము ఈ యొక్క ఆత్మ పరిణామ క్రమాన్ని కనుక పరిశీలించి ఆత్మ పరిణామ క్రమాన్ని కనుక పరిశీలించుకున్నట్లయితే మనము ప్రతి ఒక్క జీవి భూమి మీదకి రావడానికి 84 లక్షల జీవరాశుల్లో 84 లక్షల యోనుల్లో ప్రవేశించిన తర్వాత మాత్రమే మానవ జన్మలోకి రావడం జరుగుతుంది అన్నటువంటి సత్యం అర్థమైన తర్వాత మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. కూడా నేను చేస్తున్నాను కదా, నాతో పాటు మరి అందరూ ఎందుకు ధ్యానం చేయట్లేదు? నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ధ్యానాన్ని ఎందుకు నమ్మట్లేదు? ఈ సాధన ఎందుకు చేయట్లేదు అని ఒకానొక రోజు నేను క్వశ్చన్ వేసుకొని ఆ పరబ్రహ్మ స్వరూపంతో అనుసంధానమైనప్పుడు నేను తెలుసుకున్నటువంటి సత్యం మాస్టర్స్. ఇది ఏంటంటే, ఇది సడన్ గా ఊరికే అప్రోచ్మెంట్ లో డ్రా చేశాను మేడం. ఇది మీకు కనిపిస్తుందా? ఆపోజిట్ లో ఉందా? కరెక్ట్ డైరెక్షన్ కనపడుతుందా మేడం? కొంచెం పైకి పెట్టండి. ఓకే. ఇక్కడ నా ఫేస్ సెంటర్ లోకి వస్తే బాగుండేదేమో మేడం. సైడ్ కుంది, అది క్లారిటీ కనిపించట్లేదు. సెంటర్ గానే ఉంది. ఓకే మ్యామ్. ఓకే, అది మటుకు కెమెరా కిందికి కనిపిస్తుంది. మీకు కొంచెం ఇప్పుడు కనిపిస్తుంది. ఇది స్టేట్ ఇప్పుడు కనపడుతుంది కదా మాస్టర్స్. ఇక్కడ ఏంటి అంటే, ఈ ఓంకారం యొక్క రూపం నాకు చూపించి ఏం చెప్పారు మాస్టర్స్ అంటే, ఇప్పుడు కనపడుతుంది కదా క్లియర్ గా? ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. ఈ ఓంకారం యొక్క అంతరార్థాన్ని నాకు ఏం చెప్పారు అంటే, మామూలుగా చూపిస్తూ ఇక్కడ నుంచి ఈ మూల మలుపు వరకు మానవ జన్మ తీసుకున్నటువంటి ప్రతి స్వరూపం ఒక 100 జన్మలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు శరీర స్థితిలో జీవించడం జరుగుతుంది అని చెప్పారు మాస్టర్స్. ఇక్కడ నుంచి ఈ మూల మలుపు వరకు ఒక 100 జన్మలు శరీర స్థితిలో గడపడం జరుగుతుంది. నేను, నాది, నా శరీరం, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నాది నేను అనేటువంటి స్వభావంతో శరీర స్థితిలో 100 జన్మలు గడపడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక 100 జన్మలు మాస్టర్స్. 100 జన్మలు మనసు స్థితిలో ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా
పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతూ ఉంటాడు మాస్టర్స్. అంటే నేను పలానా లాయర్ని, నేను పలానా డాక్టర్ని, నేను పలానా ఎమ్మెల్యేని, పలానా ఎంపీని, పలానా అంటే ఇక్కడ పేరు ప్రతిష్టల కోసం, నాయకత్వపు లక్షణాల కోసం, నేను సో అండ్ సో పర్సన్ అని తెలియజేయడం కోసం ఈ యొక్క 100 జన్మలు కంప్లీట్ చేస్తారు మాస్టర్స్. మొదటి 100 జన్మలలోనేమో శరీర స్థితిలో ఉంటాడు. రెండవ 100 జన్మలు వచ్చే వరకు 200 జన్మలు కంప్లీట్ అయ్యేసరికి మనసు స్థితిలోకి వస్తాడు. ఈ శరీర స్థితి నుంచి మనసు స్థితిలోకి వచ్చి ఈ మనసు స్థితిలోంచి కూడా 200 జన్మలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది బుద్ధి స్థితి మాస్టర్స్. ఈ యొక్క రూపం ఏదైతే ఉందో అది బుద్ధి స్థితి. 300 జన్మలు కంప్లీట్ అయిపోయిన తర్వాత బుద్ధి వికసించి, ఓహో ఈ శరీరము అసలైంది కాదు, నాది నేను పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా అసలైనవి కాదు అని కొంచెం బుద్ధి వికసించి ఆ తర్వాత భక్తి మార్గంలోకి ప్రవేశించడం జరుగుతుందంట మాస్టర్స్. ఆ భక్తి మార్గంలో కూడా 100 జన్మలు కంప్లీట్ అయిపోయి 300 జన్మలు కంప్లీట్ అయిపోయినటువంటి మనిషి మాత్రమే ఇక్కడ అర్ధచంద్రాకారంలో కనపడుతుంది మాస్టర్స్. అక్కడికి వచ్చే వరకు ఆత్మస్థితి, అది శరీర స్థితి, మనసు స్థితి, బుద్ధి స్థితి, ఆత్మస్థితి. ఈ ఆత్మస్థితిలోకి రావడానికి మనిషి కనీసం ఒక 300 జన్మలు కంప్లీట్ అయితే మాత్రమే ఆత్మ అనేటువంటి పదం ఈ మనిషికి అర్థం కావడం జరుగుతుంది అనేటువంటి మెసేజ్ని ఇచ్చారు మాస్టర్స్. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మెల్లగా ఇక్కడ సన్న చుక్కలా కనపడుతుంది చూడండి, అది పరమాత్మ స్థితి మాస్టర్స్. ఈ పరమాత్మ స్థితిలోకి రావాలి అనుకుంటే మినిమం 400 జన్మలు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ యొక్క దేహమే దేవాలయము, దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు, దేవుడు వేరే లేడు, మన లోతుల్లోనే ఉన్నాడు దేవుడు అనేటువంటి సత్యం ప్రతి మనిషికి అర్థం కావాలి అనుకుంటే ఖచ్చితంగా 400 జన్మలు కంప్లీట్ అవ్వాలి. 400 జన్మలు కంప్లీట్ అయితే మాత్రమే ఆ సోల్ మాత్రమే, ఆ మనిషి మాత్రమే ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏం నేర్చుకోవడానికి వచ్చాడు. మొదటి 100 జన్మలలో అస్తమానం తినడం, పడుకోవడం, చేతనైన పని చేయడం, దొంగతనాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, అసత్యం మాట్లాడడం, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనిషి మిగతా రెండవ 100 జన్మల్లోకి వచ్చేవరకు మనసు ఏర్పడిపోయి మనసు స్థితితో నేను, నాది, నేను పలానా లాయర్ని, పలానా డాక్టర్ని, పలానా ఎమ్మెల్యేని అహంకార భావంతో ఈ మనసు స్థితిలోకి వస్తాడు. ఆ తర్వాత కూడా ఏమనుకుంటాడు, నేను, నాది కరెక్ట్ కాదు, ఈ యొక్క మనస్సు కూడా కరెక్ట్ కాదు అని బుద్ధి వికసించి అప్పుడు ఈ 300 జన్మలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆత్మస్థితిలోకి రావడం జరుగుతుంది. ఈ ఆత్మస్థితిలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం అనేటువంటి పదాన్ని వినడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు మాత్రమే నీవు వెళ్ళి శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు అలాంటి వ్యక్తులు మాత్రమే నీవు చెప్పేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకర్షించగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ ధ్యానాన్ని నమ్మరు. ఎందుకంటే వాళ్ళు ఆ 300 జన్మలు కంప్లీట్ కాలేదు, వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ కంప్లీట్ కాలేదు కాబట్టి నువ్వు చెప్పినా కూడా వాళ్ళకి ధ్యానం అర్థం కాదు. ఆ పరమాత్మ స్థితిలోకి వెళ్ళాలంటే 400 జన్మలు కంప్లీట్ చేయాలి. 400 జన్మలు కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మాత్రమే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటారు. అలా కంప్లీట్ 400 జన్మలు కంప్లీట్ చేసుకొని జీవుడే దేవుడు, మన గురువు గారు చెప్పారు మనకి, మై డియర్ గాడ్స్ అన్నారు, అంటే ఓ దైవిక శక్తులారా అన్నారు. PSSM లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆల్రెడీ 400 జన్మలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి వారి మార్గంలోకి వచ్చి శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ అసలు నేనెవరిని, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, భూమి మీదకి రావడానికి కారణం ఏంటి, ఇలాంటి జన్మ, ఇలాంటి భర్త నాకు ఎందుకు వచ్చాడు, ఇలాంటి భార్య నాకు ఎందుకు ఉంది, ఇలాంటి సొసైటీని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, ఇలాంటి ఉద్యోగం నేను ఎందుకు చేస్తున్నాను, ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధము. భారతదేశము పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి అని చెప్పారు మాస్టర్స్. కర్మభూమి అని చెప్పారు, పుణ్యభూమి అని చెప్పారు, వేదభూమి అని చెప్పారు. కాబట్టి కర్మ సిద్ధాంతం ప్రకారమే మనం
ఏ ప్లాన్ ప్రకారం అయితే భూమి మీదకి వచ్చామో ఆ పోర్షన్ కంప్లీట్ అయిపోతే మాత్రమే ఈ యొక్క శ్వాసపై ధ్యాస అనేటువంటి ధ్యానం మన దరిదాపులకు రాదు అనేటువంటి సత్యాన్ని నాకు ఇది ఎవరు చెప్పింది కాదు మాస్టర్స్. జస్ట్ నేను ఎందుకు ధ్యానం చెప్పితే వేరే వాళ్ళు వినట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇంత వేల మంది జనాభా ఉన్నారే, 200 మందిని 300 మందిని పోగేసి అక్కడ సాయిబాబా గుడి ఉంది మాస్టర్స్. నేను ఉండేటువంటి ఏరియాలో సాయిబాబా గుడి దగ్గర ప్రతి గురువారం పూజలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి 150 నుంచి 200 మంది వస్తూ ఉంటారు. 200 మంది దగ్గరికి వెళ్ళిపోయి శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయండి అంటే ఏ ఒక్కరూ చెయ్యరు. ఎందుకు చేయట్లేదు, దీనికి కారణం ఏంటి మాస్టర్స్? దయచేసి దీని ద్వారా నేను నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నాకు అందించండి అన్నప్పుడు స్వయంగా ఆ హాస్టల్ మాస్టర్స్ నాకు అందించినటువంటి మెసేజ్ మాస్టర్స్ ఇది. నా యొక్క మస్తకంలోంచి వచ్చినటువంటి జ్ఞానమే తప్ప పుస్తక జ్ఞానం జీరో మాస్టర్స్. నేను ఇక్కడ ఎప్పుడైతే నేను నా ఏ ఆత్మజ్ఞాని అయినా కూడా భౌతిక ప్రపంచంలో జీరో అయినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతరంగిక ప్రపంచంలో హీరో ఈసారికి దరిదాపులకు వెళ్తారు మాస్టర్స్. భౌతిక ప్రపంచంలో నేను, నాది, నా పిల్లలు, నా అనేటువంటి భావం ఉన్నంతసేపు మనము ఆ ఆత్మ జ్ఞానాన్ని అందుకోవడానికి మనం ఎంత శ్వాసపై ధ్యాస పెట్టి నువ్వు గంటలు 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 ఎంత సాధన చేసినప్పటికీ నీకు అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానం నీ వశం అవ్వాలి అనుకుంటే, నువ్వు భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న జీవితంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని నువ్వు గడించాలి అనుకుంటే మనకు కావలసింది డబ్బు కాదు మాస్టర్స్. చాలా మంది భౌతిక ప్రపంచంలో ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే అద్భుతమైన జీవితం. డబ్బు ముఖ్యమే, నేను కాదని చెప్పను మాస్టర్స్. కానీ మనకి ఎంతైతే అవసరమో అంత మాత్రమే వాడుకుంటూ దేనితో కూడా అంటిముట్టకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఏ వ్యక్తి అయితే జీవించగలుగుతారో వారికి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం. మనకి హాస్టల్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో మంది వారికి శరీరాలు లేక శరీరాల కోసం వెతుకుతా ఉన్నారు మాస్టర్స్. మనము పూర్తి ఆత్మవిశ్వాసంతో త్రికరణ శుద్ధిగా సాధన చేసినట్లయితే, ఇక్కడ త్రికరణ శుద్ధి అంటే ఏమిటో కూడా నాకు తెలియదు మాస్టర్స్. ఈ త్రికరణ శుద్ధి అనేటువంటి పదానికి నేను చాలాసార్లు అంతరార్థం అడిగాను మాస్టర్స్. ఈ త్రికరణ శుద్ధి అంటే నాకు తెలియదు మాస్టర్స్, నాకు కావాలి, దాని భావం నేను తెలుసుకోవాలి. నాకు ఎలాంటి భౌతిక జ్ఞానం లేదు, పుస్తక జ్ఞానం లేదు. నేను ఏ పుస్తకంలో ఏ మ్యాటర్ బుక్ 4 గంటలు 5 గంటలు కూర్చొని ఒక బుక్ అంతా కంప్లీట్ చేసినప్పటికీ ఆ కంప్లీట్ చేసినటువంటి టైంలో ఆ క్షణంలోనే తప్ప ఎప్పుడైతే బుక్ క్లోజ్ చేస్తానో అప్పుడు నా మైండ్ జీరో మాస్టర్స్. ఎవరు నమ్మరు ఇది. అలా ఉన్నటువంటి నాకు త్రికరణ శుద్ధి అనేటువంటి వర్డ్కి మీనింగ్ అడిగినప్పుడు ఒకటి చెప్పారు మాస్టర్స్. త్రికరణ శుద్ధి అంటే నీ మనస్సులోంచి ఏదైతే వస్తుందో నీ నోట్లోంచి అదే రావాలి, నువ్వు చేసే పని అదే అయి ఉండాలి. అంటే మనసులోంచి వచ్చేటువంటి ఆలోచన, నోట్లోంచి వచ్చేటువంటి మాట, చేత్తో చేసేటువంటి పని, ఈ 3 ఏకమైనప్పుడు నీ లోపల సంపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఆత్మ వికాసం వికసిస్తుంది. ఎప్పుడైతే పరిపూర్ణమైన ఆత్మ వికాసం నీ లోపల ప్రజ్వరిల్లుతుందో అప్పుడు నేను ఏది కోరితే అది నీ ముందుకు వస్తుంది. ఏది కోరితే అది నా ముందుకు రావడం అంటే మనం ఇక్కడ సహ సృష్టికర్తలుగా తయారవుతున్నాం మాస్టర్స్. ఒక సహ సృష్టికర్తగా, కో క్రియేటర్గా తయారవ్వాలి అనుకుంటే నేను ఇంతకు ముందే చెప్పాను మాస్టర్స్, నీవు భౌతిక ప్రపంచంలో జీరో అవ్వాలి. భౌతిక ప్రపంచంలో జీరో అయితేనే అంతరంగిక ప్రపంచంలో హీరో అవుతావు. హీరో అవ్వాలి అంటే నీవు ఆలోచన రహిత స్థితిలో కూర్చొని సాధన చేయగలిగినట్లయితే నీవు ఏది అడిగితే అది అందివ్వడానికి శ్రీ 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 మహోదర్ బాబాజీ గారు ఎల్లవేళలా క్షణ క్షణం క్షణ క్షణం మనతోనే ఉన్నారు మాస్టర్స్. ఈ దేహం అంతా కూడా కొన్ని బిలియన్ ట్రిలియన్ సెల్స్ ఆఫ్ కణాలతో నిర్మాణం అయి ఉంది. మామూలుగా భౌతిక ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ధ్యానంలోకి వచ్చినటువంటి మాస్టర్స్ ఏమనుకుంటారంటే
అసలు మాస్టర్స్ ఉంటారా, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి మాస్టర్స్. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం జరుగుతుంది. మాస్టర్స్ అంటే ఎక్కడో లేరు మాస్టర్. బ్రహ్మాండంలో ఏదైతే ఉందో పిండాండంలో కూడా అదే ఉంది. అంటే ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో పిండాండంలో కూడా అదే ఉంది అంటున్నారు. బ్రహ్మాండం అంటే ఎంతో మన కంటికి కనిపించినంత దూరంలో ఉంది బ్రహ్మాండం. కానీ ఈ పిండాండం చాలా చిన్నగా ఉందే. అంత ఇంత విస్తీర్ణం కలిగినటువంటి బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఇంత చిన్న ఈ 6 అడుగుల దేహం లోపల అంత ఉంటుందా అని నాకు డౌట్ వచ్చింది మాస్టర్స్. అలా డౌట్ వచ్చి అడిగినప్పుడు ఈ యొక్క దేహం కొన్ని బిలియన్ ట్రిలియన్ సెల్స్ కణాలతోటి నిర్మాణం అని, ఒక్కొక్క కణంలో ఒక మాస్టర్ నిబిడీకృతమై ఉన్నారట మాస్టర్. చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఈ యొక్క దేహం సర్వసాధారణమైనది కాదు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి దేహం మాస్టర్స్. ఈ అద్భుతమైనటువంటి దేహాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చి మనం చేస్తున్న పనేంటి? ఈర్ష్యతోటి, అసూయతోటి, ద్వేషంతో, సరికాని ఆలోచనలతో, సరికాని భావాలతో అద్భుతమైనటువంటి ఈ దేహాన్ని మనం ఎంతో కాలాన్ని వృధా చేస్తున్నాం మాస్టర్స్. దయచేసి ఇక నుంచైనా మేల్కోండి. ఇక నుంచైనా మేల్కొని మీరు వచ్చిన పర్పస్, ప్రతి ఒక్క స్వరూపికి మనం వచ్చిన పర్పస్ ఏంటి అనేది ఆత్మజ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేసినటువంటి ప్రతి ఒక్క స్వరూపి కూడా తన కోసం తను తెలుసుకోవడానికి సిద్ధమైతే 100% మనం వచ్చినటువంటి కార్యం ఏంటి, మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనేది తెలియచేయడానికి మన లోపల ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది సిద్ధంగా ఉంది మాస్టర్స్. దాన్ని నమ్మాలి. ఫస్ట్ నమ్మి సాధన చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకొని భూమి మీదకి వచ్చేటప్పుడు పెద్ద ఎగ్జామ్ నేను ఈ పీరియడ్ లో భూమి మీదకి వెళ్ళిపోయి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ సాల్వ్ చేసుకొని వస్తాము అని చెప్పేసి భూమి మీదకి వచ్చి మాయలో పడిపోయి ఆ యొక్క క్వశ్చన్ పేపర్ ని మొత్తం మర్చిపోయి భౌతిక ప్రపంచంలో మనకు మనంగా కొత్త పేపర్ ని తయారు చేసుకున్నాం. ఈ యొక్క చర్మ చక్షువులతో చూసినప్పుడు మనకి ఏది అర్థం కాదు మాస్టర్స్. ఎప్పుడైతే మన యొక్క చర్మ చక్షువులను క్లోజ్ చేసి అద్భుతమైనటువంటి దివ్య చక్షువుతో మనల్ని మనం వీక్షించినప్పుడే మన యొక్క దివ్య ప్రణాళిక మనకు అర్థమవుతుంది మాస్టర్స్. దివ్య ప్రణాళిక మనకు అర్థం కావాలి అనుకుంటే ఖచ్చితంగా చర్మ చక్షువులను క్లోజ్ చేసి ఎక్కడో ఆలోచించడం కాదు మాస్టర్స్, మనతో మనం ప్రయాణం చేయాలి. తెలుసుకోవాలనేటువంటి తపన మన లోపల ఉండాలి మాస్టర్స్. ఎప్పుడు వస్తుందయ్యా తపన అంటే, ఫస్ట్ నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను అనేటువంటి క్వశ్చన్ మీకు ఉన్నట్లయితే ధ్యానంలో కూర్చొని ఆ క్వశ్చన్ మీరు వేస్తే ఆన్సర్ ఇవ్వడానికి మీ స్వరూపం సిద్ధంగా ఉంది మాస్టర్స్. కానీ దానిని స్వీకరించడానికి మనం సిద్ధంగా లేము. ఇక్కడ ఎవరైతే మీ గురించి మీరు తెలుసుకోవడానికి తపనతో ఉన్నారో వారికి ఖచ్చితంగా మీరేం పని చేయడానికి భూమి మీదకి వచ్చారనేది తెలియచెప్పడానికి స్వస్వరూపం సిద్ధంగా ఉంది మాస్టర్స్. నేను అలా తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు మాస్టర్స్ ఇది ఎక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, స్టార్టింగ్ లోనే చెప్పాను. నాకు భక్తి మార్గంలో ఉన్నప్పటికీ నాకు ఎలాంటి స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ రామాయణాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ ఏవి కూడా తెలియదు మాస్టర్స్. జస్ట్ శ్వాసపై ధ్యాస పెట్టి, నేను ఎక్స్పీరియన్సెస్ చెప్పట్లేదు మాస్టర్స్, నాతో నేను అనుసంధానమైనప్పుడు నేను పొందినటువంటి అనుభవ జ్ఞానం. ఇంకొక క్లాస్ నాకు అవకాశం ఇస్తే నేను పొందినటువంటి, నేను ఇప్పుడు మీకు కొన్ని పదాలు వినిపిస్తాను మాస్టర్స్. ప్రతి పదం నాతో నేను అనుసంధానమైనప్పుడు నా లోతుల్లోంచి వచ్చినటువంటి ప్రతి పదానికి ఒక అంతరార్థాన్ని, ఒక సినిమాని క్రియేట్ చేసి నాకు చూపించారు మాస్టర్స్. ఆ సినిమాలు ఏంటివనేది నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను షేర్ చేసుకుంటాను మాస్టర్స్. ఏంటంటే ఇక్కడ
నా లోతుల్లోంచి వచ్చినటువంటి పదాలు మాస్టర్స్: ప్రజ్ఞానం బ్రహ్మ, కదలి వనము, అంబరీషుడు, కదంబ వృక్షం, బదరికాశ్రమం, వైనతేయుడు, అష్టదిక్పాలకులు, సప్త మాతృకలు, అఖండ మండలాకారం, మేరు పర్వతం, కపాల మోక్షం, బ్రహ్మైక్య రాజయోగం, గాంధీవం, బైనాకులర్, లా ఆఫ్ అట్రాక్షన్, స్వస్వరూపానుసంధానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, యోగ చిత్తవృత్తి నిరోధ, ఆత్మ సంయమనం, సోమరసం, గ్రహాంతర వాసులతో కనెక్షన్, లైరా మాస్టర్స్, సిరియన్ లోకవాస్, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్. ఇలా అద్భుతమైనటువంటి పదాలు మాస్టర్స్. ఇవన్నీ మరి నేను ఎక్కడ ఇవి పోనీ మీరు మేడం, నేను 2018లో మెడిటేషన్లోకి వచ్చాను. 2019లో మనకి ఈ యొక్క జూమ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఎక్కడైనా క్లాసెస్లో విన్నామా? ఏవైనా బుక్స్ తీసి చదివామా? 2019లో జూమ్ క్లాసెస్, కరోనా, ఆఫ్టర్ కరోనా 2020లో స్టార్ట్ అయ్యాయి జూమ్ క్లాసెస్. కానీ 18లో ధ్యానంలోకి వస్తే విత్ ఇన్ 1 మంత్లో నేను శ్వాసపై ధ్యాస పెట్టి కూర్చున్నప్పుడు నాకు తెలియకుండానే నా లోపల నుంచి వస్తున్నాయి ఈ పదాలు. ఈ లోపల నుంచి ఈ పదాలు వినిపించడానికి కారణం ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పదాలు అని నాకు నేనుగా క్వశ్చన్ వేసే కొద్దీ అద్భుతమైనటువంటి జ్ఞానం. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా మాస్టర్స్, మీకు బ్రహ్మాండంలో ఏదైతే ఉందో పిండాండంలో కూడా అదే ఉంది అని చెప్పాను కదా. ఈ పిండాండంలో ఇంత అద్భుతమైనటువంటి పదాలు ఎవరు చెప్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని నాకు నేనుగా క్వశ్చన్ వేసుకున్నప్పుడు నేను పొందినటువంటి, మేడం ఇక్కడ ఒక చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చా? ఓన్లీ 1. దానికేముంది మేడం, లక్షణంగా అదంతా కూడా భాగమే క్లాసులో. ఓకే 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 మేడం. అయితే మాస్టర్స్, నేను ఒకటే ఇలా ధ్యానం చేస్తూ నేను ఆత్మస్వరూపిణి అనేటువంటి భావం నాకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అన్నప్పుడు మాస్టర్స్, ఇక్కడ నా చేతికి, అందరి చేతులకి 5 ఫింగర్స్ కనపడుతున్నాయి. 5 ఫింగర్స్ మన గురువు గారు చిన్న కాన్సెప్ట్ చెప్పారు. ఏంటి అంటే, ఇది శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. ఈ శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టినప్పుడు ఈ మనస్సు పని చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, మనము దీన్ని పట్టుకోవాలి మాస్టర్స్. ఇది ఆత్మ. ఆత్మ అంటే శ్వాస. ఈ శ్వాసను మెల్లమెల్లగా మెల్లమెల్లగా గమనిస్తున్నప్పుడు మనసు పని చేయకుండా అవుతుంది. ఆ తర్వాత బుద్ధి కూడా పని చేయకుండా అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మిగిలింది శరీరాన్ని కూర్చోబెట్టినము, మనసును కూర్చోబెట్టినము, బుద్ధిని కూర్చోబెట్టినము. ఇక్కడ 2 కనబడుతున్నాయి మాస్టర్స్. ఒకటి ఆత్మ, ఇంకొకటి పరమాత్మ. ఇప్పుడు ఈ శరీరం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు. ఈ ఆత్మకి ఇక్కడ తోయట్లేదు. అప్పుడు అది ఏం చేస్తుందంటే మెల్లగా 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 ఇలా 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 కలుస్తూ ఈ యొక్క పరమాత్మతో అనుసంధానం అవ్వడం జరుగుతుంది మాస్టర్స్. ఇలా పరమాత్మతో అనుసంధానం అయ్యింది అనడానికి, ఎలా నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు నాకు ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎలా దర్శించుకున్నాను అంటే, నేను మెడిటేషన్ మొదలు పెట్టినటువంటి షార్ట్ పీరియడ్, విత్ ఇన్ 1 వీక్లో చిన్న ఎక్స్పీరియన్స్ మేడం. పెద్ద శివలింగం కనిపించింది. ఆ శివలింగం దగ్గరకు వెళ్ళిపోయి నేను అలా పంచామృతాలతోటి అభిషేకం చేసేసి, శుద్ధ జలం పోసి అభిషేకం చేసి, నా లోతుల్లో ఉంచేటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావంతో నా కన్న తండ్రి పరమశివునితో, ఆది యోగి పరమశివుల వారితో నేను నా యొక్క భావాన్ని పంచుకోవాలి అని చెప్పేసి ఇలా తల ఆ శివలింగానికి ఆనించడానికి పోయినప్పుడు శివలింగం పైన ఒక జ్యోతి వెలిగింది మాస్టర్స్. అప్పుడు అరే నేను ఇంత కష్టపడి అభిషేకం చేశాను, అభిషేకం అయిపోయిన తర్వాత నా లోతుల్లో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అది నేను నా తండ్రి గారితో చెప్పుకోలేకపోయానో, ఎవరు పెట్టారు ఇక్కడ జ్యోతి అని విసుక్కున్నాను మాస్టర్స్. ఎలా విసుక్కున్నాను? అజ్ఞానంతో. ఒక్క క్షణం అజ్ఞానము అనేటువంటి పదం లోతుల్లోంచి రాగానే దానికి అక్కడ స్ట్రక్అప్ కావడం కోసం ఈ శ్వాసను మళ్ళీ నేను గమనించడం స్టార్ట్ చేశాను మాస్టర్స్. అలా నేను శ్వాసను గమనించినప్పుడు ఇక్కడ ఒక
పాయింట్ స్ట్రైక్ అయింది నాకు. అరే నేను శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు అక్కడ లింగం కనిపించింది. ఆ లింగాన్ని ఎవరు పెట్టారు అక్కడ? నేను కళ్ళు మూసుకున్నాను కదా, ఆ లింగం కనిపించింది. ఆ లింగాన్ని అక్కడ ఎవరు పెట్టారు, ఆ లింగం ఎవరు తెచ్చి పెట్టారు అనేటువంటి ఒక డౌట్ నాలో రేస్ అయినప్పుడు, అసలు ఆ లింగం అంటే ఏంటి, ఎలా వచ్చింది అన్నప్పుడు నా లోతుల్లోంచి వచ్చినటువంటి జ్ఞాన మాస్టర్స్ ఇది. లింగము అంటే లిమ్ అంటేనేమో అవ్యక్తమైనటువంటి దేహము, గమ్ అంటే వ్యక్తమయ్యేటువంటి భౌతిక శరీరం. అంటే వ్యక్తమయ్యేటువంటి భౌతిక శరీరం లోపల అవ్యక్తమైనటువంటి ఆత్మస్వరూపమే లింగము. ఇక్కడ మనసును పనిచేయకుండా శరీరాన్ని పనిచేయకుండా చేసాము, బుద్ధిని పనిచేయకుండా చేసాము, మనసును పనిచేయకుండా చేసాము. కాబట్టి ఈ ఆత్మస్వరూపమే లింగ రూపంలో కనిపిస్తుంది. మరి ఇక్కడ జ్యోతి కనపడుతుంది, మరి ఆ జ్యోతి ఎవరు పెట్టారు అన్నప్పుడు ఇది శరీరాన్ని మనము ప్రమదగా తీసుకున్నప్పుడు, మనస్సును ఒక వత్తిలాగా చేసినప్పుడు, బుద్ధి అనేటువంటి తైలం అందులో పోసినప్పుడు, ఈ శ్వాస అనేటువంటి ఆ యొక్క ఆత్మ అనేటువంటి శ్వాసను పట్టుకొని మనము కిందకి మీదకి కిందకి మీదకి కిందకి మీదకి అంటే శ్వాసతో మనం కిందకి మీదకి కిందకి మూలాధార టు సహస్రార వరకు, సహస్రార టు మూలాధార, మూలాధార టు సహస్రార మనం ప్రయాణం చేయగలిగినట్లయితే మన లోపల ఒక యోగాగ్ని ఉత్పత్తి అవుతుంది. ఆ యోగాగ్నియే జ్యోతి రూపంలో, పరమాత్మ స్వరూపమే జ్యోతి రూపంలో అక్కడ నాకు దర్శనం ఇవ్వడం జరిగింది మాస్టర్స్. చూడండి ఎంత అద్భుతమైన, కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఒక లింగం కనిపించడము, లింగం పైన జ్యోతి కనిపించడము. ఆ జ్యోతి కనిపించింది అంటే ధ్యానానికంటే ముందు నేను అజ్ఞానంలో ఉన్నాను. జ్యోతి అంటే ఇక్కడ మనకు కాంతి, జ్యోతి అంటే జ్ఞానానికి సూచిక. అంటే ధ్యానంలోకి నేను రావడమే జ్ఞానం నేర్చుకోవడం కోసము. ఏ జ్ఞానం నేర్చుకోవడం కోసము? పుస్తక జ్ఞానం నేర్చుకోవడం కోసం కాదు, మస్తక జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసము. ఈ యొక్క బిలియన్ ట్రిలియన్ సెల్స్ ఆఫ్ దేహంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసము ఆ పరమశివుల వారు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఇవ్వడంతో నేను దేహాన్ని కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని అనేటువంటి సత్యం నాకు అక్కడ అర్థమైన తర్వాత నెక్స్ట్ డే నేను మెడిటేషన్లో కూర్చొని నేను ఆత్మస్వరూపాన్ని, నాకు ఆత్మజ్ఞానంతో పాటు బ్రహ్మజ్ఞానం కావాలి మాస్టర్స్, నాకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందించాలండి అని చెప్పేసి ఒకే ఒక కోరిక కోరినప్పుడు, ఒకే ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు, మీకు ఆత్మజ్ఞానంతో పాటు బ్రహ్మజ్ఞానం కావాలి అనుకుంటే గ్రహాంతర వాసులతో కనెక్షన్ కావాలి. గ్రహాంతర వాసులతో కనెక్షన్ కావాలి అంటే మరి నేనేం చేయాలి, ఏం చేస్తే ఆ గ్రహాంతర వాసులతో కనెక్షన్ నాకు వస్తుంది అని చెప్పేసి తిరిగి రిపీటెడ్గా నేను క్వశ్చన్ వేసినప్పుడు నా లోతుల్లోంచి వచ్చినటువంటి వర్డ్ మాస్టర్స్ ఏంటి అంటే నారో మైండ్ అనేటువంటి ఒక వర్డ్ వినిపించింది మాస్టర్స్. నారో మైండ్ అంటే ఏంటి మాస్టర్స్, నాకు ఇక్కడ తెలియట్లేదు. ఈ నారో మైండ్ అనేటువంటి పదానికి అర్థాన్ని తెలుసుకునేటువంటి ఇంగత జ్ఞానం కూడా నా దగ్గర లేదు మాస్టర్స్. నాది మట్టి బుర్ర. ఈ మట్టి బుర్రకు పదును పెట్టి నేను తెలుసుకున్న జ్ఞానం భౌతిక ప్రపంచంలో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడేటువంటి సమయం ఆసన్నమైతే కనుక నాకు ఆ జ్ఞానాన్ని అందించండి మాస్టర్స్ అన్నప్పుడు, నారో మైండ్ అంటే నువ్వు గత కొన్ని వందల జన్మలుగా భూమి మీదకి వస్తూ పోతూ పునరతి జననం పునరతి మరణం, పునరతి జననం పునరతి మరణం వస్తూ పోతూ ఎన్నో కొన్ని వందల వేల జన్మలు తీసుకున్నావు. ఆ వేల జన్మలలో నేను, నాది, ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు ఇలా సరికాని వాటితో నీ యొక్క బ్రెయిన్ మొత్తం కప్పి పడేసినవు. ఎప్పుడైతే నీవు నేను, నాది అనేటువంటి పదాన్ని వదిలేసి కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు వీటన్నింటి నుంచి నువ్వు బయట పడగలిగితే, ఎప్పుడైతే నీవు నేను, నాది అనేది వదిలిపెట్టి బంధాలు, అనుబంధాలు, ఆస్తులు, అంతస్తులు వీటన్నింటి నుంచి ఎప్పుడైతే నువ్వు విడిపడిపోతావో అప్పుడే అద్భుతమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞానం నీకు అందించబడుతుంది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేయడం జరిగింది మాస్టర్స్.
అంటే పిండాండంలో ఏదైతే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో పిండాండంలో కూడా అదే ఉంది అని చెప్పారు. ఈ పిండాండం బ్రహ్మాండంలో ఉండేటువంటి మాస్టర్సే పిండాండంలో కూడా ఉన్నారు. కాకపోతే మనం శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు అద్భుతమైనటువంటి కాస్మిక్ పవర్, దైవిక శక్తి ఏదైతే ఉందో ఆ దైవిక శక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మనం ఆలోచన రహిత స్థితిలో కూర్చున్నప్పుడు ఆ దైవిక శక్తి వెళ్ళిపోయి ఏ కణాన్ని టచ్ చేస్తే నీవు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ కణం లోపల ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా మనకి ఈ యొక్క చర్మ చక్షువులను క్లోజ్ చేసినప్పుడు దివ్య నేత్రం అంటే మనో నేత్రం ద్వారా మనం దాన్ని గ్రహించడం జరుగుతుంది మాస్టర్స్. ఇలా నాకు ఆ యొక్క ఏంటి బ్రహ్మజ్ఞానం కావాలి అంటే గ్రహాంతర వాసులతో కనెక్షన్ అన్నారు కదా మాస్టర్స్. మరి ఆ గ్రహాంతర వాసులతో కనెక్షన్ కావాలి అనుకుంటే నాది నేను అనేటువంటి దాన్ని వదులుకోవడం అంటే కూడా అంత ఈజీ కాదు మాస్టర్స్. మనం సంసారమే నిర్వాణం అనేటువంటి స్థితిలో ఉన్నాం, సంసారంలోనే ఉన్నాం, సన్యాసం పుచ్చుకోలేదు. అందరిని వదిలేసి ఎక్కడో హిమాలయాస్ అక్కడక్కడ అడవులను పట్టుకొని వెళ్ళిపోతే కనుక అన్నింటిని వదులుకొని మనతో మనం ప్రయాణం చేసినప్పుడు వీటన్నిటి నుంచి దూరం అవ్వచ్చు. కానీ మన గురువు గారు మనకి ఒక అద్భుతమైనటువంటి శ్వాసపై ధ్యాస అనేటువంటి పదాన్ని చెప్పి అందరితో ఉంటూనే అన్నిట్లో ఉంటూనే సంసారమే నిర్వాణం అనేటువంటి భాగంలోనే నువ్వు ఏదైతే నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చావో, బంధాలను తెచ్చుకున్నావు, అనుబంధాలను తెచ్చుకున్నావు, వీటన్నింటిని కంప్లీట్ చెయ్యి. నీ బాధ్యతలను నువ్వు కంప్లీట్ చెయ్యి. నీతో నువ్వు ఉంటేనే నీ బాధ్యతలు నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేయగలుగుతావో అప్పుడు నీకు అద్భుతమైనటువంటి జ్ఞానం, నీ లోతుల్లో నీ మస్తకంలో ఉన్నటువంటి జ్ఞానం నీకు అందించబడుతుంది. ఎప్పుడూ శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేసి మనం ఆలోచన రహిత స్థితిలో కనుక కూర్చోగలగాలి మాస్టర్స్. భౌతిక ప్రపంచంలో చాలా మంది మాస్టర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటి మాస్టర్స్ అంటే, నేను 1 hour మెడిటేషన్ చేస్తా ఉన్నాను, 2 hours చేస్తా ఉన్నాను, 3 hours చేస్తా ఉన్నాను, 4 hours చేస్తా ఉన్నాను, ధ్యానం అంటున్నారు. ధ్యానం చేస్తున్నారు ఓకే, శక్తిని తీసుకుంటున్నారు ఓకే. తీసుకున్నటువంటి శక్తిని మీరు ఎంతవరకు ఆదా చేస్తున్నారు? ఆ క్వశ్చన్ మీరు వేసుకున్నారా మాస్టర్స్ ఎప్పుడైనా? మనం సాధన చేయడం ఒకటే ముఖ్యం కాదు మాస్టర్స్, కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒకటే ముఖ్యం కాదు. ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని తీసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి శక్తి నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి నిలువలను నువ్వు డే బై డే నువ్వు ఎంతెంతగా పెంచుకుంటూ పోతావో అంతంతగా మన లోపల ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సంసారంలో నిర్వాణం అనేటువంటి పాత్రలో ఉన్నాం కాబట్టి ఆ పాత్రలో మనం విజయవంతంగా ఎలాంటి సమస్య లేకుండా మనతో మనం ఉంటూనే మనం తెచ్చుకున్నటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ప్రతి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ చేయాలి మాస్టర్స్. ఆన్సర్ చేయకపోతే ఎక్కడైతే ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయకుండా మన జీవితంలో మనం ఆగిపోతామో అక్కడ మనకి ఆత్మజ్ఞానం స్ట్రక్ అవ్వడం జరుగుతుంది మాస్టర్స్. అలా మనతో మనము ప్రయాణం చేస్తూ ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ 2 hours 3 hours 4 hours సాధన చేయడమే కాకుండా నీతో నీవు ఏ పని చేసినా కూడా నీతో నీవు ఉంటూ చిన్న ఎక్స్పీరియన్స్ మాస్టర్స్. ఇక్కడ ఇంత అద్భుతంగా నేను ఎలా తెలుసుకోగలిగాను అంటే 2021 ధ్యాన మహాచక్రానికంటే ముందు శివరాత్రి టైంలో మాస్టర్స్, ధ్యాన మహాచక్రం కంప్లీట్ అయిపోయింది. శివరాత్రి టైంలో నేను ఇంటి దగ్గర కూర్చొని సాధన చేసేటువంటి టైంలో హాస్టల్గా వెళ్ళిపోయి పత్రి సార్ దగ్గరికి, పత్రి సార్ సరస్వతి ప్రాంగణంలో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయి సార్తో చెప్తున్నాను, సార్ నేను భవిష్యత్తుని మర్చిపోయాను, గడిచిన దాన్ని మర్చిపోయాను, గడవబోయేదాన్ని మర్చిపోయాను, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాని మీదనే ఉన్నాను సార్. ఫాస్ట్ ని మర్చిపోయాను, ఫ్యూచర్ ని మర్చిపోయాను, ప్రజెంట్ లో ఉంటున్నాను సార్. మేడం ఏంటి ఇంకొకసారి గట్టిగా చెప్పండి అంటే, లేదు సార్ నేను పాస్ట్ ను మర్చిపోయాను, ఫ్యూచర్ ని మర్చిపోయాను, ప్రజెంట్ లో ఉంటున్నాను సార్ అన్నప్పుడు సార్ దగ్గరికి వచ్చేసి, ఇది లైవ్ గా కాదు మాస్టర్స్, హాస్టల్ గా దగ్గరికి వచ్చేసి, ఓకే వెరీ గుడ్ మేడం, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం మేడం ఇది. ఆ సత్యం తెలుసుకోవడానికే మనం ఈ BSSM అనేటువంటి అతి పెద్ద
యూనివర్సిటీలోకి అడుగు పెట్టాం మేడం. యూనివర్సిటీలోకి అడుగు పెట్టడమే కాదు, అందులో లోతుల్లోకి 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 నువ్వు ఎన్ని వందల జన్మలు కంప్లీట్ చేసి ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని వచ్చావో, ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం అంతా కూడా నీ వశం అవ్వాలి అనుకుంటే నువ్వు ప్రజెంట్ లో ఉండాలి మేడం. వర్తమానంలో ఏ వ్యక్తి అయితే జీవించగలుగుతాడో వారికి అద్భుతమైనటువంటి నీ మనసులో, నేను ఇంతకు ముందు చెప్పాను మాస్టర్స్, త్రికరణ శుద్ధి అని చెప్పాను. ఆ త్రికరణ శుద్ధిలో కనుక మనం ఉండగలిగితే 100కి 100% మనం ఏది అనుకుంటే అది సహసృష్టి చేయగలిగినటువంటి శక్తి మనకుంది మాస్టర్స్. అలా నేను ఎప్పుడైతే హాస్టల్గా వెళ్ళిపోయి పత్రి సార్ని కలిశానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాస్టర్స్, రియల్ గా చెప్తున్నాను, నాకు పాస్ట్ లేదు, ఫ్యూచర్ లేదు, మీ ప్రజెంట్ ఈ క్షణంలో ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో దాని మీద మాత్రమే నా మైండ్ ఉంటుంది. అలా మనం కావాలి అని కోరుకుంటే, మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది మాస్టర్స్. ఇలా మరి అలా ప్రతి వ్యక్తి కూడా, అందరికీ సాధ్యం అవ్వదు కదా మేడం, మరి మేము కూడా ధ్యానం చేస్తా ఉన్నాం, మాకు సాధ్యం అవ్వట్లేదు కదా, మేము ప్రజెంట్ లో ఉండలేకపోతున్నాము, అటు ఫ్యూచర్ లో కన్నా వెళ్తున్నాము, లేదంటే పాస్ట్ లోకైనా వెళ్తున్నాము, మీకు లాగా అంటే ఇక్కడ నేననే కాదు మాస్టర్స్, అలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ప్రజెంట్ లో ఉంటే మాత్రమే ఆ జ్ఞానం అందించబడుతుంది అనేటువంటి సత్యాన్ని నాకు సార్ చెప్పారు. కానీ ఇది అందరికీ పాసిబిలిటీ, ఎస్ అందరికీ పాసిబిలిటీ, అందరు తెలుసుకోవడానికి అవకాశం ఉంది, అవకాశం లేకుండా లేదు. అవకాశం లేకపోతే ఆ కీ మనకి ఇచ్చేవారు కాదు మన గురువు గారు. ఆ కీని సరిగా పట్టుకోవాలి మాస్టర్స్. కీని సరిగా పట్టుకోవడం మనం తెలియకనే మనం భౌతిక ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఫేస్ చేస్తా ఉన్నాం. అసలు ఇవి కష్టాలు కాదు మాస్టర్స్. ప్రతి మన ముందుకు వచ్చేటువంటి ప్రతి ఈ సమస్యని ఎవరైతే ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని, ఇది నాకు సమస్య కాదు, దీని నుంచి నేను ఏమి నేర్చుకోవాలి, ఏదైతే నేర్చుకోవడానికి ఈ సమస్య నా ముందుకు వచ్చిందో దాన్ని నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తూ ఒక సాక్షిలాగా జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే భావంతో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వారు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్ ఇక్కడ. అలాగా నేను అటు సార్తో అసలుగా కనెక్ట్ అయిపోయిన తర్వాత ప్రతి క్షణం వర్తమానంలో జీవిస్తూ నాతో నేను ప్రయాణం చేసినప్పుడు నాకు ఆ బ్రహ్మజ్ఞానం కావాలి అని కోరుకున్నాను. బ్రహ్మజ్ఞానం కావాలి అంటే గ్రహాంతర వాసులతో కనెక్షన్ అన్నారు. మరి ఆ గ్రహాంతర వాసులతో కనెక్షన్ కావాలి అంటే మరి నా లోపల ప్రాసెస్ గంటలు గంటల సాధన చేయాలి. గంటలు గంటల సాధన చేయడానికి కరోనా దేవత పుణ్యమా అని చెప్పేసి ఇంట్లో వంట చేయడము, ఉన్నవారికి సర్వీస్ చేయడము, మిగతా టైం అంతా కూడా సాధనకి కేటాయించడం జరిగింది మాస్టర్స్. అలాంటి టైంలోనే నాకు డిఎన్ఏ యాక్టివేషన్, మాస్టర్స్ సోమరసాన్ని అందించారు. సోమరసం తర్వాత డిఎన్ఏ యాక్టివేషన్ అయింది. డిఎన్ఏ యాక్టివేషన్ తర్వాత ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ కి తీసుకెళ్లారు. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో నాకు అక్కడ కోర్ కమిటీలో మెంబర్షిప్ కావాలి అని చెప్పేసి నేను కోరుకోవడము, సిరియన్ లోక వాసులు నా ముందుకు రావడము, సిరియన్ లోక వాసులు ఆ మాస్టర్స్ చాలా వింతగా విచిత్రంగా ఈ మన పెద్ద బొటన వేలు సైజులో ఉన్నారు మాస్టర్. ఆ మాస్టర్ నా ముందుకు ఒకనొక టైంలో ముందుకు వచ్చి ఇలా చెప్పారు. అలా ఇంత చిన్న మాస్టర్, బొటన వేలు సైజులో ఉన్నటువంటి మాస్టర్ నా ముందుకు వచ్చినప్పుడు నేను ఏమనుకుంటున్నాను, మనకు 6 అడుగులు 5 అడుగుల దేహాన్ని చూసేటువంటి చర్మచక్షువులు రెండింటిని మూసినప్పుడు ఆ దివ్య చక్షువుతో మన ముందు కనిపించేటువంటి ఆ మాస్టర్ని చూడగానే తడుబడుతూ, మీరెవరు మాస్టర్స్, మీ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో నాకు అది అందించండి అని చెప్పేసి అడిగినప్పుడు నా కో-మెడిటేటర్ ఒక అమ్మాయి నా ముందుకు వచ్చేసి, ఎవరు మేడం ఇంత చిన్నగా ఉన్నారు, ఇంత చిన్నగా ఉన్నారు, బ్లూ కలర్ లో ఉన్నారు, మన బొటనవేలు సైజులో. ఆ అమ్మాయి వచ్చి అడగగానే నేనేం చెప్పాను, ఆ అమ్మాయి మీరు ఎవరు మాస్టర్ నాకు తెలియదు అన్నప్పుడు నేను సిరియన్ లోకవాసిని అన్నారు. నా కో-మెడిటేటర్ వచ్చి నన్ను అడిగినప్పుడు నేను ఏం చెప్పాను, ఇతను యూనివర్సల్ కోర్ కమిటీ మెంబర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. మరి నేను శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు అప్పుడు ఆ యూనివర్సల్ కోర్ కమిటీ అంటే ఏంటో తెలీదు, కోర్ కమిటీలో మెంబర్షిప్ అని, మరి ఇవన్నీ ఎవరు చెప్పారు మాస్టర్స్, ఎలా చెప్తున్నాం మనం అంటే శ్వాసపై ధ్యాస పెట్టి మనతో మనం మమేకమైనప్పుడు అద్భుతమైనటువంటి ఆ
సెల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ బయటకు వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ ద్వారా నేను అమ్మాయికి చెప్తా ఉన్నాను, యూనివర్సల్ కోర్ కమిటీలో నాకు మెంబర్షిప్ కావాలి మాస్టర్, ఆ యూనివర్సల్ కోర్ కమిటీలో నాకు మెంబర్షిప్ ఇప్పించండి, యూనివర్సల్ కోర్ కమిటీలో మెంబర్షిప్ కావాలి అంటే తక్షణం నేను చేయాల్సినటువంటి పనేంటి మాస్టర్ అని చెప్పేసి అడిగినప్పుడు వారు నాకు ఇచ్చినటువంటి దివ్య సందేశం ఏంటి అంటే, యూనివర్సల్ కోర్ కమిటీలో మెంబర్షిప్ కావాలి అంటే డివినిటీని పెంచుకో, డివినిటీని పెంచుకో అంటే దైవత్వాన్ని పెంచుకో, దైవత్వాన్ని పెంచుకోవాలి అంటే కూడా ఉన్నది ఏకైక మార్గం శ్వాసపై ధ్యాస, ధ్యానమే మాస్టర్స్, వేరే ఇంకేమీ లేదు. ఆ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే మీరు అనొచ్చు మాస్టర్స్, మామూలుగా మీకు డిఎన్ఏ యాక్టివేషన్ అయ్యింది అంటున్నారు మేడం, నేను శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా ఒక ఇద్దరు మాస్టర్స్ నా ముందుకు వచ్చేసి నా చేతి పట్టి అక్కడికి ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు, నేను తడబడుతూ మాస్టర్స్ని అడిగినప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏంటి మాస్టర్ ఎవరు మీరు అన్నప్పుడు ఇది ఒక వినీల ఆకాశం అలా మెరుస్తూ కనపడుతుంది, మెరుస్తూ కనపడుతున్నటువంటి ఆ వినీల ఆకాశంలో ఒక పెద్ద ల్యాబ్ లాగా ఉంది, ల్యాబ్ లోకి తీసుకెళ్లి నిన్ను తీసుకెళ్లేది ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అని చెప్పారు, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ లో ఒక సైన్స్ ల్యాబ్ లోకి తీసుకెళ్లి ల్యాబ్ లో వింత వింత ఆకారాలు, వింత వింత రూపాలు ఏవేవో కనపడుతున్నాయి మాస్టర్స్. వాళ్ళందరినీ చూసి నేను ఇలా షేక్ అవుతూ తడబడిపోతా ఉన్నాను. తడబడిపోయేటువంటి టైంలో టక్కన ఇలా ఒక ఒక పెద్ద హాల్లో ఒక మూలన చైర్ వేసింది, 6 అడుగుల ఆజానుబాహుడు వైట్ కుర్తా పైజామా ధరించి అలా కూర్చుని ఉన్నారు. వారిని చూడగానే బాడీ అంతా షేక్ అయిపోయి, ఓహో పట్టుకొచ్చారా ఈ అమ్మాయి మన అమ్మాయేలేండి అని చెప్పేసి ఆ గురువు గారు దర్శనం ఇవ్వడము, ఆ వచ్చినటువంటి వాళ్ళకి అవార్డ్స్ చెప్పడము, వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఒక చైర్ వేసి ఆ చైర్లో కూర్చోబెట్టి ఒక పెద్ద పైపు మాస్టర్స్ ఇంత మనకు ఈ సైజులో ఉంది పైపు, ఆ పైపు తీసుకొని నా ఈ బ్రహ్మరంధ్రం పైన పెట్టి ఒక తేనె పెట్రోల్ రెండు కలిపితే ఏ రంగులో అయితే ఉంటాయో ఆ రంగులో ఉన్నటువంటి లిక్విడ్ ని నా ఈ బ్రహ్మరంధ్రం గుండా పైపు గుండా నా లోపలికి పంపించడం జరిగింది మాస్టర్స్. అలా ఆ పైపు గుండా ఆ లిక్విడ్ ని నా లోపలికి ప్రవేశపెట్టబడినప్పుడు ఆ లిక్విడ్ వెళ్ళిపోయి నా యొక్క బ్రెయిన్ మెదడు భాగం అంతా పాకుతున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది మాస్టర్స్ అంటే, ఒక ఈ బ్రెయిన్ ని తీసుకెళ్ళిపోయి ఒక మిక్సీలో వేసి మిక్సీ ఆన్ చేస్తే బ్రెయిన్ ఎలా తిరుగుతుంది అలా తిరిగిపోతుంది మాస్టర్స్. అలా తిరిగిపోయినప్పుడు మాస్టర్ ప్లీజ్ మాస్టర్ నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఇలా అన్నప్పుడు సహనమే ప్రగతి, సహనమే ప్రగతి అంటూ గురువు గారి వాయిస్ నా చెవులకు వినిపించడము, ఓపికతో నేను ఇలా కూర్చున్నప్పుడు మళ్ళీ గురువు గారు ఏమంటున్నారంటే, ఏ జీవిత రహస్యం అయితే నువ్వు తెలుసుకోవాలని భూమి మీదకి వెళ్ళావో ఆ జీవిత రహస్యం నీకు తెలియాలి అంటే కనుక కదలకుంటూ కూర్చో అని చెప్పేసి వాయిస్ వినిపించినప్పుడు నేను అలాగే కదలకుంటూ కూర్చోను. ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ మాస్టర్స్ నా లోపల జరిగిన తర్వాత ఆ బ్రెయిన్ లోకి అది మొత్తం ఆ లిక్విడ్ మొత్తము ఇలా స్ప్రెడ్ అవుతూ హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ తర్వాత ఒక రిలాక్స్ బ్లిస్ఫుల్ ఫీలింగ్, దాన్ని ఆ ఫీలింగ్ కొన్ని కోట్ల వజ్రాలు వైడూర్యాలు పెట్టినా కూడా మనకు దొరకదు భౌతిక ప్రపంచంలో, అంతటి అద్భుతమైనటువంటి ఫీలింగ్. ఆ ఫీలింగ్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు విజన్ ఇక్కడ నుంచి చూస్తా ఉన్నాను, ఈ మొత్తము వెనక భాగం మొత్తం కనబడుతుంది. నేను ఇక్కడ నుంచి చూస్తుంటే వెనక నుంచి ఎలా కనబడుతుంది నాకు అనుకున్నప్పుడు వెనక భాగంలో కూడా ఇక్కడ ఒక కన్ను ఇక్కడ నుంచి ఇక్కడ కనపడుతుంది, వెనకల కనపడుతుంది, ఇక్కడ రైట్ సైడ్ లో ఒక నిచ్చెన కనపడుతుంది, లెఫ్ట్ సైడ్ లో ఒక నిచ్చెన కనపడుతుంది. నేను అన్నాను మాస్టర్స్ ఈ అద్భుతమైనటువంటి ప్రాసెస్ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నాకు తెలియజేయండి, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఖచ్చితంగా 100% నాకు నేనుగా భౌతిక ప్రపంచంలో ఎవరికైతే ఈ జ్ఞానం అవసరం ఉందో వారికి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అన్నప్పుడు వారు అన్నారు, మేడం ఇవి నిచ్చెనలు కావు మేడం, వీటిని డిఎన్ఏ స్ట్రాండ్స్ అంటారు, డిఎన్ఏ స్ట్రాండ్స్ అంట మాస్టర్స్, డిఎన్ఏ స్ట్రాండ్స్ అంటారు వీటిని అని చెప్పేసి నా ఈ తల భాగంలో మనము జుట్టు అల్లుకుంటే పాయలు అల్లితే ఎలా ఉంటాయి మాస్టర్స్, 3 జుట్టు అలా జుట్టు కనపడుతుంది, ఆ జుట్టుకి ఇక్కడ ఈ నిచ్చెనలోంచి ఒక పోగు తీస్తున్నారు, ఈ నిచ్చెనలోంచి ఒక పోగు ఇలా యాడ్ చేస్తూ ఏమంటారు మాస్టర్స్ అంటే, మేడం ఇప్పుడు మీకు
డిఎన్ఏ యాక్టివేషన్ అవుతుంది. అంటే మరి ఈ ప్రాసెస్ ఏంటి? అక్కడ జుట్టు 3 పాయలు ఏంటి? ఇక్కడ నుంచి తీస్తున్నారు, ఇక్కడ నుంచి తీస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏంటి? ఈ ప్రాసెస్ యొక్క అంతరార్థం ఏంటి అని చెప్పేసి నేను అడిగినప్పుడు వారొకటే చెప్పారు. ఏంటి అంటే ఈ 3 పాయలంటే భూమి ఇప్పుడు 3వ పరిధిలోంచి ఇక్కడ నుంచి ఒక పాయ, ఇక్కడ నుంచి ఒక పాయ తీసుకున్నారన్నారు కదా మాస్టర్స్. అది 5th డైమెన్షన్లోకి షిఫ్ట్ చేస్తున్నాము. ఈ డిఎన్ఏ యాక్టివేషన్తో నీవు 5th డైమెన్షన్లోకి అడుగెడుతావు అని చెప్పేసి నాకు ఈ 3 పాయలకి ఇక్కడ నుంచి ఒక పాయ, ఇక్కడ నుంచి ఒక పాయ కలిపి ఆ అద్భుతమైనటువంటి మెసేజ్ని 3rd డైమెన్షన్లోంచి నిన్ను ఇప్పుడు 5th డైమెన్షన్లోకి పంపిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మాస్టర్స్. అయితే ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత, ఈ అద్భుతమైనటువంటి జ్ఞానం నాకు అందిన తర్వాత, అంతకుముందు భౌతిక ప్రపంచంలో నేను మెడిటేషన్ చేసినప్పటికీ ఎలా ఉండేది మాస్టర్స్ అంటే, నాకు మా అమ్మ నాన్న మధ్యతరగతి కుటుంబకులు కాబట్టి ఎక్కువగా డౌరీ ఇవ్వలేదు. మధ్యస్థంగా తక్కువగా డౌరీ ఇవ్వడం వల్ల మధ్యతరగతి వ్యక్తి నాకు భర్తగా లభించాడు. ఎక్కువ డౌరీ ఇచ్చుంటే గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు భర్తగా వచ్చేవాడు. కానీ మా అమ్మ నాన్న మధ్యతరగతి వాళ్ళు కాబట్టి ఈ రకంగా మధ్యతరగతి వ్యక్తిని మాత్రమే నన్ను భర్తగా తీసుకొచ్చారు అనేటువంటి భావం ఉండేది మాస్టర్స్. కానీ ఎప్పుడైతే నాలో ఈ డిఎన్ఏ యాక్టివేషన్ జరిగిందో అప్పుడు అర్థమైంది మాస్టర్స్, ఇదంతా కూడా నాకు నేనుగా ఏరి కోరి ఎంచుకొని ఇలాంటి భర్తని, ఇలాంటి పిల్లలని, ఇలాంటి అత్తను, ఇలాంటి మామను, ఇలాంటి సొసైటీని నాకు నేనుగా నేను ఎగ్జామ్ రాయడం కోసము తెచ్చుకున్నటువంటి ప్రశ్నలే ఇవన్నీ కూడా. ఈ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం రాయాల్సిందని నేను తెచ్చుకున్న ప్రశ్నకి నేనే సమాధానం రాయాలి. నా ప్రశ్నకి వేరొకరు సమాధానం చెప్పలేరు కాక చెప్పలేరు. నా సమస్యను నేనే సాల్వ్ చేసుకోవాలి. నా సమస్యకి వేరొకరు బాధ్యులు కారు అనేటువంటి అద్భుతమైనటువంటి సత్యం నాకు అనుభవంలోకి రావడం జరిగింది మాస్టర్స్. నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మాస్టర్స్, ఏంటంటే నేను చేసింది ఏమీ లేదు ఇక్కడ. జస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశాను. ముక్కులో గాలిని గమనించడం ద్వారా నా లోపల ఉన్నటువంటి కోపం ఎక్కడ పోయింది, ఆవేశం ఎక్కడ పోయింది, అజ్ఞానం ఎక్కడ పోయింది, వీటన్నింటిని ఎవరు తీసేశారు? నేను గమనించింది కేవలం ముక్కులో గాలిని మాత్రమే. ముక్కులో గాలిని గమనించడం ద్వారా నా లోపల కోపం పోయింది, ఆవేశం పోయింది, అనారోగ్యం పోయింది, సరికాని ఆలోచనలు పోయినాయి, సరికాని భావాలు పోయినాయి, ఏమీ లేదు. పరిపూర్ణమైనటువంటి నిర్మల స్వభావము, ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. నాపై నాకు ఒక అవగాహన, నేను ఈ సొసైటీలోకి ఎందుకు వచ్చాను అన్నటువంటి అవగాహన, నా పనేంటి, తక్షణం నేను చేయాల్సిందేంటి, భౌతిక ప్రపంచంలో నాకు నేనుగా నేను తెచ్చుకున్నటువంటి బంధాలను, అనుబంధాలను వీటన్నింటితో ఉంటూనే దేనిని కూడా అంటించుకోకుండా డిటాచ్మెంట్తో ఉంటూ, దేని కూడా అటాచ్మెంట్ అవ్వకుండా డిటాచ్మెంట్తో ఉంటూ, నాతో నేను ఉంటూ, నేను ఏ పని చేసినా నా శ్వాసతో నేను ప్రయాణం చేస్తూ అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ శ్వాస అనేటువంటి ఒక కీని, బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి కీని మనందరికి అందించినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి పాదపద్మములకి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఎందుకంటే ఇది మామూలు జ్ఞానం కాదు. ఇది నీకు ఒక కష్టం వచ్చింది అంటే డబ్బు ద్వారా ఆ కష్టాన్ని నువ్వు దూరం చేసుకోలేవు. ఒక వ్యక్తి వచ్చి సలహా ఇస్తే ఆ సమస్య నుంచి నువ్వు బయటపడలేవు. మనకు ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య ఎదుటి వ్యక్తితో చెప్పినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మన సమస్యకి అప్పటికప్పుడు పరిష్కారం చూపించినప్పటికీ అది శాశ్వతమైన పరిష్కారం కాదు, అది అశాశ్వతమైనటువంటి పరిష్కారము. శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే నీపై నీకు అవగాహన ఏర్పడటము. మన పైన మనకు ఒక అవగాహన ఎప్పుడు ఏర్పడుతుంది అయ్యా అంటే సరి అయిన సాధన చేస్తూ, మనతో మనం ప్రయాణం చేస్తూ, ఆలోచన రహిత స్థితిలో ఉంటూ, డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ 3 times ఎలా అయితే తింటామో అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారంలో
దోషాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 3 టైమ్స్ ఎలా అయితే ఫుడ్ తీసుకుంటున్నామో 3 అవర్స్ 1 సిట్టింగ్ లో కనుక సాధన చేయగలిగినట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి దోషాలే అవ్వనివ్వండి, మన చుట్టుముట్టు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీయే అవ్వనివ్వండి, ఏదైనా మన నుంచి దూరం అవ్వాలి అనుకుంటే మానక మరవక ఖచ్చితంగా ఒక్క సిట్టింగ్ లో 3 అవర్స్ సాధన ఎవరైతే చేయగలుగుతారో వారు ఖచ్చితంగా ఏ పర్పస్ పైన అయితే ఈ భూమి మీదకి వచ్చారో ఆ పర్పస్ కంప్లీట్ చేసుకొని ఈ దేహమే దేవాలయము, ఈ దేవాలయంలో ఉన్నటువంటి జీవుడే దేవుడు, ఈ ఆత్మే పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మం ఏదనుకుంటే అది చేసి తీరుతుంది అన్నటువంటి సత్యం అర్థం కావాలి అనుకుంటే ఉన్నది ఒకే ఒక మార్గం మాస్టర్స్, శ్వాసపై ధ్యాస ధ్యానం తప్ప ఇంకేది కూడా. నువ్వు కొన్ని కోట్లు పెట్టి యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, కొన్ని కోట్లు పెట్టి పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టించినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఉన్నది ఒకే ఒక మార్గం, శ్వాస మార్గం. శ్వాసను పట్టుకుని నీతో నీవు సత్యంగా ప్రయాణం చేసినట్లయితే మాత్రమే నీ గురించి నీకు ఒక అవగాహన వచ్చినప్పుడే మొట్టమొదటిగా శ్వాసపై ధ్యాస పెట్టి మనకి మనంగా ఎప్పుడు మన లోపల మార్పు వస్తుందో మనకి భౌతికంగా మార్పు కనిపిస్తుంది మాస్టర్స్. భౌతికంగా నీవు మారినప్పుడే నీ ఎదుటి వాళ్ళు మారుతారు. నీ ఎదుటి వాళ్ళు మారాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. నువ్వు మారాలి అంటే నీ పైన నీకు అవగాహన కావాలి. అవగాహన కావాలి అనుకుంటే నీ పోర్షన్ నువ్వు కంప్లీట్ చేయాలి. నువ్వు తెచ్చుకున్నటువంటి ఎగ్జామినేషన్ పోర్షన్ నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటావో అప్పుడు చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఈ చాప్టర్ క్లోజ్ అయినప్పుడు అద్భుతమైన జీవితం మన ముందు ఉంటుంది. మేడం ఇంకొకసారి అవకాశం ఇస్తే నెక్స్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ అది మా అదృష్టము అది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత సబ్జెక్టు ఉంది మీ దగ్గర, ఇంత చక్కగా మీ లోపల నుంచి పుట్టుకొని వచ్చిన జ్ఞానం ఇదంతా కూడా, దాన్ని తెలుసుకోవడానికి మేము అదృష్టం చేసి పెట్టిండాలి. ఖచ్చితంగా మీరు క్లాస్ తీసుకోండి. మేము రిక్వెస్ట్ చేసుకోవాలి, మేడం క్లాస్ తీసుకోండి, మాకు ఆ జ్ఞానాన్ని అందించండి అని. ఎంత అద్భుతంగా ఉందో, ఎలా టైం అయిపోయిందో కూడా తెలియదు అసలు. అంత చక్కగా ఉంది సబ్జెక్టు, అంత బాగా చెప్తున్నారు. మేము అది వింటున్నాము. అసలు మీ మీకు అయిన అనుభవాన్ని అంతా కూడా మాకు అలా తెర మీద కనిపిస్తోంది మీరు చెప్తుంటే. అది మేము చూస్తున్నట్టుంది అనమాట. అలా ఉంది, అంత అద్భుతంగా ఉంది. దీని ద్వారా నాకున్న డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి మేడం. మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు లోపల కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. మేము ఇప్పుడే సాధనలోకి వచ్చాను, అలా వచ్చి నేను చేస్తున్నాను, జరుగుతోంది. నాకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇలా మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్పినప్పుడు మాకు కూడా అవి క్లియర్ అయిపోతుంటాయేమో. నాకు ఈ మధ్య కాలంగా ప్రజెంటే కానీ అయిపోయినవి ఏవి గుర్తుండట్లేదు. ఏదన్నా అడిగినా కూడా గుర్తు రావట్లేదు. నేను అనుకుంటున్న ఈ మధ్య కాలంలో నాకు ఏదన్నా బ్రెయిన్ కు సమస్య ఏదైనా వచ్చిందేమో, చూపించుకోవాలో ఏమో, ఎందుకు ఏమి కూడా గుర్తుండడం లేదు అయిపోయినవి అని లోపల ఏదో నాకు ఒక రకమైన భయమో బాధ తెలియట్లేదు. సమస్య ఉంది. ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది, ఎందుకు నాకేం గుర్తుండడం లేదు అని అనుకుంటున్నా. నేను ఆలోచించుకుంటే గానీ ఎప్పుడన్నా గుర్తొస్తుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. అద్భుతం అది ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఓకే, ఇదే విషయము అని మీరు చెప్తూ ఉంటే, అంటే ఇప్పుడు నేను వర్తమానంలోనే నడుస్తోంది కానీ నా బుర్ర పాస్ట్ ఏం గుర్తు ఉండడం లేదు. అవసరం లేదు నిన్నటిది కూడా మేడం, ఎప్పుడుతో కాదు, నిన్నటిది కూడా నాకు గుర్తులేదు. అవసరం లేదు. అది నేనేమన్నా నాకు లోపల సమస్య ఏమో అనుకుంటున్నా నేను, కానీ కాదు. ఓకే, నేను సాధనలో పెరిగాను అని ఇప్పుడు మీరు చెప్పిన మాటల ద్వారా, అంటే ఒక క్వశ్చన్ వేసుకుంటాం కదా మీరు అన్నట్టు, ఏం జరుగుతోంది నాకు అని ఒక క్వశ్చన్ వేసుకుంటాం కదా. మీ ద్వారా ఆన్సర్ వచ్చిందేమో అని నేను అనుకున్నాను అనమాట. ఓకే, నాకు నిన్నటిది కూడా ఒక్కోసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది ఏం జరిగింది అని. కాబట్టి అది నా సమస్య కాదు, నేను మంచి దారిలోనే ఉన్నాను. అది నాకు ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఎంత అద్భుతంగా మేడము జ్ఞానాన్ని అందించారో, తను ఎలా సాధన చేశారో, ఎలా క్వశ్చన్స్ వేసుకుంటూ ఆ క్వశ్చన్స్కు ఆన్సర్లు ఇవ్వడం, మాస్టర్స్ ఆ ఎదుగుదల చూడండి ఎట్లా ఉంది.
కేవలము ఏం చేశారు? శ్వాస మీద ధ్యాసే పెట్టారు, అంతకంటే ఏమి చేయలేదు, వేరే అద్భుతాలు ఏమి. అయినా కూడా ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారో, ఎలా డిఎన్ఏ యాక్టివేషన్ అన్ని చేసుకున్నారో, ఎలా ఆస్టర్ మాస్టర్స్ అందరినీ చూశారో, అక్కడ కూడా ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అంటే కేవలము శ్వాస మీద ధ్యాసే. చూడండి ఎంత అద్భుతమైన విషయమో కదా. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు మేడం గారితో మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, చక్కగా మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి, కృతజ్ఞతలు తెలియజేయాలి, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? ఎస్, అన్నపూర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్నపూర్ణ గారు ఎస్. మాట్లాడుతున్నానండి. మాట. నమస్కారం అండి. నమస్తే మాస్టర్. నమస్తే. చాలా బాగా చెప్పిండ్రండి మీ సందేశము. చాలా ఇన్నా కొద్ది ఇనాలని ఉంది. మీరు మాట్లాడుతుంటే అసలుకి అంత తొందరగా గడిచిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ, మంచిగా చెప్పిండ్రు. క్లాస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీరు శ్రద్ధగా నాకు విన్నారు. ఏమైతుందంటే నాకు ముక్కులు బ్లాక్ కావడం వల్ల ధ్యానం చేయలేకపోతున్నాను మేడం. నాకు కొంచెము చలి ఉన్నప్పుడు ముక్కులు బ్లాక్ అవుతాయి అన్నమాట. నేను ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను. దానికి ఒక ఒక 5 నిమిషాల, ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోలేక బ్లాక్ అయిపోయి డిస్టర్బెన్స్ అయిపోతుంది నాకు. మేడం, మీరు ఫస్ట్ వర్డ్ నేను కూర్చోలేకపోతున్నాను అనేటువంటి ఫీలింగ్ అని తీసేయండి. నేను ఓకే ఖచ్చితంగా 1 అవర్ కూర్చుంటాను, నాతో నేను అనుసంధానం అవుతాను. ఓకే నెగటివ్ తీసేయండి. నేను కూర్చోలేకపోతున్నాను, మీరే దానికి సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే ఓకే దాన్ని తీసేయండి. తీసేస్తే ఓకే మనం ఫిక్స్ అయిపోవాలి మేడం. ఫస్ట్ కూర్చునేటప్పుడే నేను 1 అవర్ 2 అవర్స్ మీకు మనకి మనంగా ఫిక్స్ అయిపోతే అది మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం, మీ క్లాస్ అయితే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్కారం మేడం. చాలా బాగుంది మేడం క్లాసు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. అసలు గ్యాలక్టిక్ ఫెడరేషన్ గురించి బాగా చెప్పారు. మీ అనుభవాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవుతుంది మేడం ఈ మెడిటేషన్ లోకి వచ్చి. నేను 2018 లో వచ్చాను సార్. చాలా ఎక్స్పీరియన్స్, 7 years. Yes. మేము 1 year అవుతుంది. అన్ని విత్ ఇన్ 6 months లో తీసుకున్నాను సార్. ఓన్లీ 6 months లోనే నాకు దాదాపు ఒక లాస్ట్ 10 ఇన్కార్నేషన్స్ చూపించారు సార్ మాస్టర్స్. అంటే అవి గత జన్మలు ఎందుకు చూపించారు అంటే వాటి నుంచి మనం ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే నేర్చుకోవాల్సి ఉందో, ఏదైతే విడబడాల్సి ఉందో, దేని నుంచి అయితే బయటపడాల్సి ఉందో, ఆ బయట పడడం కోసం మాత్రమే మనకి లాస్ట్ ఇన్కార్నేషన్స్ చూపిస్తుంటారు సార్. అలా ఒక 10 జన్మలు కూడా చూపించారు నాకు. గ్రేట్ మేడం, గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. మహావతర్ బాబాజీ గారు ఫస్ట్ 18 లో మెడిటేషన్ మొదలు పెట్టాను. 19 లోనే వారు బాబాజీ గారి దగ్గరికి వెళ్ళడము, హైడకన్ బాబాజీ ఆశ్రమానికి వెళ్ళడము, వారి దర్శనం అవ్వడము, ఆ తర్వాత వచ్చేసి వారిని ఫిజికల్ గా లైవ్ గా వారితో నేను మాట్లాడడం, వారు నాకు చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి సార్, వారితో కూడా ఉన్నాయి. కాకపోతే ఇది మెసేజెస్ క్లాస్ కాదు కదా, సాటర్డే అన్నారు కాబట్టి నేను ఏదో ఫ్లో అట్లా వెళ్ళిపోయి చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాను సార్. అంతే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్వాస మీద ధ్యాస అనేది చాలా నచ్చింది. మేము కూడా ప్రాక్టీస్ బాగా చేస్తున్నాము, కాకపోతే ఇంకా ఎక్కువసేపు శూన్య స్థితిలో ఉండలేకపోతున్నాం.
ఉండలేకపోతున్నా అనేటువంటి ఒక పదాన్ని పక్కన పెట్టండి. మేము అంతే. కూడా ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ తీసుకున్నాను, ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి అంటే ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కూడా ధ్యానం చేస్తా ఉన్నాం కూడా మాకెందుకు రావట్లేదు ఎక్స్పీరియన్సెస్ అనుకుంటారు. ఈ ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఎందుకంటే జ్ఞానం కోసం ఒక చాక్లెట్ లాగా సార్. ఇప్పుడు చాక్లెట్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు నాకు సాధన అవసరం, ఎందుకంటే ఎంత ఎక్కువగా సాధన చేసినట్లయితే అంతగా భౌతిక ప్రపంచంలో మనతో మనం ఉంటూనే శ్వాసతో అనుసంధానం అవ్వడం కోసం. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ చూపించినప్పుడే నేను దాన్ని నమ్మగలుగుతా, లేకపోతే నమ్మలేను సార్. ఆ సోల్ అలాంటిది, సోల్కి అవసరం ఎక్స్పీరియన్స్. కాబట్టి అలా నాతో నేను అనుసంధానమైనప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందాను సార్. ప్రాక్టికల్గా ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చూపిస్తా ఉంటే ఇంకా సాధన ఇంకా 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 ఎంత ఎక్కువగా సాధన చేస్తూ పోతున్న కొద్దీ అంత ఎక్కువగా భౌతిక ప్రపంచంలో ఎరుకతో జీవించడానికి అవకాశం ఉంటుంది సార్. మనం ఎరుకను కోల్పోవడం ద్వారా మాత్రమే భౌతిక ప్రపంచంలో మనం కష్టం అనుకోకూడదు. ఇక్కడ ప్రతిదీ మనకు వచ్చింది నేర్చుకోవడానికి వచ్చింది అనేటువంటి అవగాహన మనకి రావాలి అంటే అవేర్నెస్ ఉండాలి సార్. అవేర్నెస్ కోసమే సాధన. అంతే, అనుభవాల కోసమే వచ్చాము. అంటే అనుభవం జ్ఞానం కోసం, అంటే అనుభవాల కోసం వచ్చినామని కదా సార్. ఇప్పుడు ఫిజికల్ గా మనం జీవిస్తున్నటువంటి ఈ దేహం మామూలు దేహం కాదు సార్. ఇది అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి తెచ్చుకున్నటువంటి వజ్రాయుధం. అద్భుతమైన జీవితాన్ని మనం మిస్ అయినటువంటి అద్భుతమైన జీవితాన్ని తిరిగి పొందడం కోసమే శ్వాసపై ధ్యాస ధ్యానం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్కారం వాతి మేడం. నమస్తే సార్. నేను వీళ్ళని మాట్లాడలేను. మీ యొక్క స్పీచ్ మాత్రం చాలా చక్కగా నచ్చిందమ్మా నాకు. మీ మాటల్లో చాలా చక్కగా నాకు అన్ని వివరించారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. మీకు కూడా వేల వేల కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇన్స్పైర్ అవ్వడం కోసం నా జ్ఞానం ఉపయోగపడింది అంటే అది మీకు అవసరం అయి ఉంటేనే నేను కాదు సార్ ఇక్కడ వచ్చింది. ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్. నేను ఒక వాహకాన్ని మాత్రమే. ఈ వాహకం ద్వారా ఏ జ్ఞానం అయితే ఎవరికి అందించాల్సి ఉందో అది అక్కడ అందించబడింది సార్. అంతే, నేను కాదు ఇక్కడ చెప్పింది. మీకు అవసరం అయ్యింది కాబట్టి, మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరి ద్వారానో ఫోన్ కాల్ కనెక్ట్ అయిపోయి ఇక్కడ మీ జూమ్ లోకి రావడం జరిగింది సార్. ఎందుకంటే నేను కొత్తగా జాయిన్ అయ్యామ్మా. ఓకే సార్. నాకు ధ్యానంలో చాలా మంచి అనుభూతి ఉందమ్మా. మీరు ఇంకా చక్కగా వివరించారమ్మా. నాకు ఈ పక్షవాతంతో వెన్నునొప్పితో నేను సరిగ్గా పూర్తిగా నాకు మైండ్ కూడా సరిగ్గా ఉండదు. కానీ మీరు చెప్పిన ప్రతి విషయం విన్నా. అది చాలా చక్కగా నచ్చిందమ్మా నాకు. కోటి ధన్యవాదాలమ్మా మీకు. ఒక పాయింట్ సార్, మీరు ఏమన్నారు? పక్షపాతం అన్నారు కదా సార్, పారాలసిస్ అదేనా? అవునమ్మా. మా ఆడపడుచు వాళ్ళ కూతురు సార్, మా మేనకోడలు, ఆమెకి పారాలసిస్ రావడానికి కారణం ఏంటి అంటే, మీదేంటో నాకు కారణం నాకు తెలియదులే కానీ మా మేనకోడలు, మా ఆడపడుచు వాళ్ళ కూతురు అత్త సరే సబ్జెక్టు ప్రకారం తను తెచ్చుకున్న ప్లానే ఇది. స్పిరిచువల్ గా ఆలోచించినట్లయితే అక్కడ కొంచెం ఎక్కువగా మాట్లాడేది అన్నట్టు, రాచి రంపాన పెట్టినట్టు అట్లా బిహేవ్ చేయడం వల్ల తన అన్ని మనసులోకి పెట్టుకుంది, లోతుల్లోకి తీసుకుంది. ఏది కూడా నోరు విప్పి బయటకి చెప్పేది కాదు. ప్రతిదీ తన లోతుల్లోకి తీసుకొని ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకుండా తన లోపలనే బాధను మొత్తం అదిమి పెట్టడం ద్వారా ఆ ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఆ నర్వ్ సిస్టమ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఆమెకు కూడా పారాలసిస్ వచ్చింది సార్. వచ్చినప్పుడు నేను చెప్పాను, చూడు తల్లి, నువ్వు ఈ శ్వాసపై ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యి. కర్మ సిద్ధాంతం ప్రకారమే మనకి ఏది వచ్చినా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారమే వస్తుంది.
ఇప్పుడు మీ అత్తగారు నిన్ను బాధ పెట్టారు అని చెప్పేసి నువ్వు ఎవరికి చెప్పుకోకుండా నీ లోతుల్లోకి నువ్వు తీసుకొని అది ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల ఆ నరం బ్లాక్ అయిపోయి అది పని చేయకుండా అయిపోయి నీకు ఇలా వచ్చింది. నువ్వు సాధన చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు వాటన్నింటి నుంచి బయటపడతావని చెప్పాను. చెప్పినంతనే తను నమ్మింది. అసలు డాక్టర్ తను ఫస్ట్ డోస్ ఇచ్చి 40,000 పెట్టి ఇంజెక్షన్ ఇచ్చారు వితిన్ 1 hour లో. ఆ తర్వాత ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ మంత్లీ 10,000 మెడిసిన్ యూజ్ చేయాలని చెప్పారు సార్. ఓకే అమ్మా. అయితే తను ఏం చేసిందంటే నేను మెడిటేషన్ పరిచయం చేశాను. తను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 months వరకు మెడిసిన్ వాడింది. 3 months తర్వాత మెడిసిన్ తీసి పక్కన పెట్టింది. ఇప్పుడు ఎలాంటి సింగిల్ టాబ్లెట్ కూడా లేదు సార్. తను కంటిన్యూగా సాధన చేసుకుంటుంది. తను వాటర్ చెంబును కూడా చేత పట్టుకునేది కాదు అసలు. ఇప్పుడు చక్కగా తన బరువులు వాటర్ చెంబును పట్టుకోవడం కానీ, పిండి పిసకడం కానీ, అక్కడ కొంచెం దూరం ప్రయాణం నడవడం కానీ ఇలాంటివన్నీ కూడా కంటిన్యూగా చేస్తూ ఉంది సార్. చాలా అద్భుతమైన ఓకే రిజల్ట్. మీ పైన మీరు ఓకే నమ్మకం నాకేందంటే సాధన చేయండి. నాకేందంటే అమ్మా మామూలుగా ఈ ఇంగ్లీష్ వైద్యం ఇంజక్షన్ నేను తీసుకోలేదమ్మా. నాకేంటంటే న్యాచురల్ గా వెళ్ళాను. అది కొంచెం ఇప్పుడు ఫస్ట్ లో అయితే నాకు మాట కూడా రాదు. నా పేరు నాకు తెలియదు, నా భార్య పిల్లలు ఎవరో తెలియదు. అలా ఉండే ఒక చిన్న దాన్ని మంచంలో కూర్చొని ఉండే మనిషిని నేను. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామ్మా. నేను ఏం కర్మ చేశానో ఎప్పుడు చేశానో నాకు తెలియదు. ఇక్కడ దాకా వచ్చానమ్మా. ఇంకా కాస్త కోలుకోవాలమ్మా. ఇప్పుడు కాస్త మాట్లాడుతున్న ఫస్ట్ లో అయితే ఇప్పుడు ఎక్కడ దాకా అయితే మన మహాతావర్ ఫౌండేషన్ జాయిన్ అప్పుడు లలితా మేడం గారు చూశారు. నాకు మాట్లాడడం కూడా పెద్దగా చేత కాదు. ఒకప్పుడు బాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు కొంచెంగా కాస్త మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే మీలాంటి మంచి మంచి సజ్జన సాంగత్యం నాకు ఉండాలని మీతో మాట కలపాలని మాట్లాడుతున్నాను. మీ యొక్క ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి చక్కగా సాధన చేయండి సార్. అన్ని అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు కూడా పొందగలరు. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మేడం గారితో? ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చు. అందరిచేయండి మాట్లాడాలనుకుంటే. మణి గారు మాట్లాడతారా? ఓకే. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే లలిత మేడం. నేను ఈరోజు సార్ నరేష్ సార్ గారు, రఘు శర్మ సార్ గారు చెప్తుంటే నేను ఎలాంటి క్లాస్ మిస్ అయ్యాను అన్నంత అనిపిస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత వింటాను మేడం. నిజంగా అంటే మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలందరినీ కూడా మాకు పరిచయం చేస్తున్నారు మేడం. చాలా కృతజ్ఞతలు మేడం రంగనాథ్ సార్ గారికి. మేడం, అది గొప్ప గొప్పవారు కాదు, వినే ప్రతి ఒక్కరు గొప్పవారే. గొప్పవారు కాబట్టే గొప్ప గొప్ప పదాలను వినడానికి ఎలిజిబిలిటీ వచ్చింది అక్కడ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరూ గొప్ప వాళ్ళే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. శ్వాసపై ధ్యాస పెట్టిన ప్రతి ఒక్కరు కూడా సమానులే. కాకపోతే కొంతమంది ముందు, కొంతమంది వెనుక, అంతే. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ముందు ముందు సెషన్స్ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటూ, ఓకే అమ్మా. ఇంత చక్కగా మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మాకున్న డౌట్స్ ఎన్నో కూడా క్లియర్ అయిపోయాయి ఈ క్లాస్ ద్వారా. ఒక లోపల ఏదో భయం ఉంటుంది, అది కూడా తొలగిపోయింది. హ్యాపీగా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లోటు పోతుంది కదా, లోపల ఏదైతే ఒకటి చింత ఉంటుందో అది ఎప్పుడైతే అలా పగిలిపోతుందో ఇంకా హ్యాపీ. అంతే అంతే. భయం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మహోత్తర్ టీవీ ఛానల్ వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధగా విన్నారు మేడం. చాలా అందరికీ కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి వేల వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే మా. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్స్, ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన మేడం గారికి అందరం కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. కూడా మేడం.
అధ్యాయం అయిపోయిందండి. చక్కగా ధ్యానం చేసుకుందాము. ధ్యానం చేసుకుంటూ అట్లే ఆ హాయిగా నిద్రలోకి జారిపోవచ్చు అనమాట. అలా అంత చక్కగా ధ్యానం చేసుకుందాము. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకొని ఓకే చక్కగా మేడం, నాకు కొంచెం వర్క్ ఉంది, లీవ్ అవుతాను మేడం నేను. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే. చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చున్నాము. పిరమిడ్ ఉన్న వాళ్ళు పిరమిడ్ పెట్టుకోండి. చక్కగా పిరమిడ్ లో ధ్యానం చేద్దాము. ఆ పిరమిడ్ ఎనర్జీస్ ని కూడా పొందుదామండి. ఆనాపాన సతి ధ్యానము. ఆలోచన రహిత స్థితిలో ఉందాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను గమనించడమే.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకున్నాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు 3 నుంచి 4:30 వరకు ఏదైతే బ్రహ్మముహూర్త మెడిటేషన్ ఉందో అందులో ఎవరికి సాధన పెంచుకోవాలి అనుకుంటారో, మేము ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటారు, వాళ్ళందరూ కూడా ఆ సాధనలో పాల్గొనవచ్చు. మిగతా క్లాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ విజయదశమి పండుగ సందర్భంగా సెలవు ఇవ్వడం జరిగింది. రేపు ఏ క్లాసులు ఉండవండి, గమనించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. తిరిగి ఎల్లుండి క్లాస్లో కలుసుకుందామండి.